దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకుపోయే అంశం మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు వడ్రంగి కాడా అని మార్కు రాస్తూ ఉన్నాడు. దేవుని గురించి మార్కు ఒక చక్కని సాక్ష్యాన్ని రాస్తూ ఉన్నాడు, లిఖిస్తూ ఉన్నాడు మార్కు సువార్తలో. అయితే దీన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకున్నట్టయితే, కొత్త నిబంధనలో వడ్రంగి అనే పదానికి కుమ్మరి, శిల్పి, నిర్మాత అనే అర్థాలు ఉన్నాయి. అలాగే ఈ వడ్రంగి అనే పదానికి గ్రీకులో టెక్టాస్ అని రాసి ఉన్నది. అవును, యేసు ప్రభువు సృష్టి శిల్పి అని బైబిల్ చెబుతున్నది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని యోహాను 1:3 వచనంలో రాస్తున్నాడు. ఈ లోకంలో సుత్తి పట్టి పనిచేసిన చేతులే అనంత ఆకాశంలోని నక్షత్ర సముదాయాన్ని, సృష్టి విచిత్రాలన్నింటినీ ఒకరోజు ఆయన మలిచాడు. నజరేతులోని వడ్రంగిశాలలో కర్రలను చిత్రిక పట్టి నునుపు చేసిన ఆ చేతులే నక్షత్రాలను, గ్రహాలను వాటి పరిపూర్ణ రూపంలో ఖచ్చితత్వంతో రూపించాయి. ఆ చేతులు ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అద్భుతాన్ని, అలాగే మనం చూస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలను, ప్రాంతాలను సృష్టించాయి, నిర్మించాయి ఆ చేతులే. అందుకని మనం పనిగట్టుకొని డబ్బున్న వాళ్ళు కాశ్మీర్కి కానీ, మంచి మంచి ప్రదేశాలకు కానీ, టూరిస్ట్ ప్రాంతాలకు కానీ కేవలం ఆ ప్రకృతి అందాలను చూడడానికి, తన మనస్సుని నింపుకోవడానికి, భారభరితమైనటువంటి దుఃఖకరమైనటువంటి జీవితాన్ని కొంచెం ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి, సృష్టి వింతల్ని చూడడానికి, రకరకాల జీవుల్ని చూడడానికి దూర ప్రదేశాలకు వెళ్తున్నారు, సముద్రం లోపలికి వెళ్తున్నారు, ఆకాశం పైకి కూడా వెళ్తున్నారు. దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని మనిషి చూడడానికి, ఎలా సృష్టించబడిందో మనిషి తెలుసుకోవడానికి మనిషి ఈరోజు ఎంతో తాపత్రయపడుతున్నాడు. ఈ విషయాన్ని మనం చక్కగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరలోక వడ్రంగే నరవతారిగా యేసు ప్రభువు భూలోకంలో వడ్రంగిగా జన్మించడం జరిగింది. ఒక సబ్బాతు రోజున ఆయనంటే గిట్టని నజరేతు వాసులు ఈ విషయాన్ని ప్రశ్నించారు. ఇతడు నజరేతువాడు, ఇతడు వడ్రంగి కాడా అని. లేఖనాలలో ఆయన బాల్యాన్ని తెలియజేసే ఒక్క సాక్ష్యం మనకు కలిగించాడు. ఈ కొద్ది పదాలు ఆయన మౌన సంవత్సరాలను గురించి ఎంతో తెలియజేస్తున్నాయి. ఆయన దైనందిన జీవిత విశేషాలను ఈ పదంతో ఆవిష్కరణ చేశాయి. మిగతా సువార్తలలో యేసు ప్రస్తావన లేకపోయినందున ఆయన చనిపోయి ఉంటాడని భావించాలి. అందువలన యేసు తన తండ్రి వడ్రంగిశాలలో నేర్చుకున్న వృత్తినే ఇంటికి పెద్దవాడుగా తన కుటుంబ పోషణకు చేపట్టాడు. తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఆయన తన అసలు పనిని చేపట్టాడు. అదే సువార్త ప్రకటించడం. తన బట్టల మీద పడ్డ కలపధూళిని దులిపి వేసుకొని ప్రజల హృదయాల్లో దేవుని రాజ్యం స్థాపించడానికి ఆయన బయలుదేరాడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని తన తమ్ముళ్ళందరినీ పోషించాడు. పిల్లలందరూ పెద్దగయ్యాక తన బాధ్యత నెరవేర్చిన తరువాత దేవుని యొక్క రాజ్య సువార్త పాటించడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. దేవుడు యేసుక్రీస్తు తనే సొంతంగా చెప్తున్నాడు ఏంటంటే, కుటుంబ బాధ్యత అనేది ఎంతో విలువైనది. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దాన్ని పోషించాలి, దాన్ని పాటించాలి, ఖచ్చితంగా నిర్వర్తించాలని యేసు ప్రభువు కుటుంబం ద్వారా మనకు, ఆయన బాల్య దినాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా వడ్రంగిగా యేసుక్రీస్తు చిత్తరువు మన జీవితంలో ఆయనను సమైక్యపరుస్తుంది. ఇప్పుడు చేతిలో రాజదండం పట్టుకున్న ఆయనే ఒకప్పుడు చేతిలో పులి, బాడిసెలు పట్టుకున్నాడని తెలుసుకోవడం ఎంతో ఊరట కలిగిస్తుంది. ఆయన శ్రామిక జీవితాన్ని మనం ఇక్కడ తెలుసుకోగలం. యేసుక్రీస్తు మానవతను గూర్చిన చక్కటి చిత్రపటం ఇది. తరచూ ఆయన చేతులు చిత్రిక పడుతూ ఉండగా గాయాలయ్యేవి. ప్రతిరోజు ఆయన పనిచేస్తూ ఉండగా ఆ కలప, ఆ తుంటలు ఏవైతే విచిత్రంగా పడి ఉన్నాయో, అస్తవ్యస్తంగా పడి ఉన్నాయో, వాటన్నిటినీ ఆయన తన చేతిలోకి తీసుకొని చెక్కుతుండగా ఆయన చేతులకు ఎంతో బలమైనటువంటి గాయాలు తలిగేవి. ఆయన చేతులు రాటుదేలిపోయేవి. ఆయన చేతులు ఒక కార్మికుని చేతుల్లాగా మొద్దుబారిపోయి ఉంటాయి. చేతులు పట్టుకున్న వాళ్ళు, బరువులు మోసిన వారు, వ్యవసాయదారులు ఆయన చేతులను తాకి చూసినప్పుడు అలా కొంచెం గౌరవంగా అనిపిస్తూ ఉండేది. ఏమిటంటే, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఈ యేసు ప్రభు సృష్టికర్త మా యొక్క బాధలు,
మా యొక్క కష్టాలు, చెమటోర్చడం అంటే ఏమిటి, పని చేయడం అంటే ఏమిటి, శ్రామిక జీవితం అంటే ఏంటి, రోజు రోజు కూలి చేసుకొని బతకడం అంటే ఏమిటి, మా కష్టాలు, మా బాధలు అన్నీ ఈయనకు తెలిసి ఉంటాయి. ఎందుకంటే ఈయన చేతులు వాటి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రజల ఆ జీవితం ఎలాగ ఉంటుందో, శ్రామిక జీవితం ఎలాగ ఉంటుందో ఈయన ఖచ్చితంగా తెలిసి ఉంటుందని వాళ్ళ కొంచెం హృదయంలో ఎంతో నెమ్మది కలిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. వడ్రంగిగా యేసు ప్రభు మానవ శ్రామిక జీవనానికి శాశ్వతంగా గౌరవం చేకూర్చారు. ఎవరు కూడా నేను ఇంత చిన్న పని చేస్తున్నానేంటి, అందరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారేంటి, నేను ఎందుకు ఈ వ్యవసాయం చేస్తున్నాను, ఎందుకు ఈ కూలి పని చేస్తున్నాను, ఎందుకు ఈ సమాజంలో ఒక గౌరవం లేనట్టు హోదాలో నేను ఎందుకున్నాను, ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు నాకు ఈ పని, నేను మంచి పని చేయొచ్చు కదా, గొప్ప ఉద్యోగాలు నేను చేయొచ్చు కానని కష్టపడే వాళ్ళందరికీ దేవుడు ఒక మంచి ఊరటని ఇచ్చాడు. ఏమిటంటే నేను కూడా మీలాగా ఎన్నో బాధలు పడుతూ కష్టాలు పడుతూ పని చేశాను కాబట్టి బిడ్డ, మీరు మీకు గౌరవం లేకపోయినా, సమాజంలో గౌరవం లేని పని చేసినా నేను నా దృష్టిలో అది గొప్ప విలువతో కూడినటువంటి పని అని, మీరు ఏమి పని చేసినా అది ఒక గొప్ప విలువతో కూడినటువంటి పని అని దేవుడు మన శ్రామిక కుటుంబాలకు ఒక విలువను చేకూర్చాడు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఉండాలని దేవుడు తన జీవితం ద్వారా ప్రతి ఒక్క శ్రామిక కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాడు. మనం సమాజం నుండి ఎన్నో మేలులు అనుభవిస్తూ ఉంటాం గనక మనం కూడా సమాజ శ్రేయస్సుకు చేతునివ్వాలి. కాబట్టి యేసు ప్రభు తన జీవితంలో అధిక భాగం వడ్రంగిగా పనిచేసినందున మన శ్రమకు విలువ కలిగింది. ఆయన పని వలన ఎద్దులు నునుపైనవి కాడిని మోయగలిగాయి. వడ్రంగి నిర్మించిన ఇండ్లలో కుటుంబాలు సౌఖ్యంగా నిర్మించగలిగాయి. ఇది యేసు ప్రభు చేసినటువంటి పని ఈ విధంగా ఉంది. ఆయన ఎంతోమంది పిల్లలకు బొమ్మలు చేసి ఇచ్చి ఉంటాడు. ఆయన ఎంతోమంది ఇళ్లలో ఆయన చేతి పనిని చూసి ఉంటారు. ఆయన ఈరోజు మన ఇండ్లలో ఎంతో చక్కగా వడ్రంగి చేస్తున్నటువంటి కుర్చీలను కానీ, తలుపులను కానీ, అందమైనటువంటి శిల్పాలను కానీ వడ్రంగులు తయారు చేస్తూ ఉంటారు. అలాగే లోకంలో యేసు ప్రభువు కూడా ఒక అందమైనటువంటి శిల్పాలను తయారు చేసి మనుషులకు అందించాడు. ఒకనాడు నజరేతులో కల్పన నునుపు చేసిన ఆయన చేతులు నేడు కూడా ఆయనకు అర్పించుకున్న జీవితాలను దేవుని నిత్య రాజ్యానికి ప్రయోజనకరమైన పనిముట్లుగా మార్చగలడు. ఒకగా దేవుని రాజ్యం కోసం వాడుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి లొంగినట్టయితే, చిర్పి చేతిలో ఎలాగైతే మౌనంగా విధేయతతో నిలబడుతుందో, ఎలాగైతే ఆ శిల్పి దాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు దానికి ఒక అందమైనటువంటి ఆకృతి వస్తుందో, మనం కూడా ఆయన చేతిలో పడ్డప్పుడు మౌనంగా ఉండి కేవలం ఆయన చిత్తం కోసం మనం ఎదురు చూస్తే ఆయన ఒక వడ్రంగివాడు. ఆయనకు ఏ కల్పన ఎలా చెక్కాలో తెలుసు, ఏ మనిషిని ఎలా వాడుకోవాలో తెలుసు, ఏ మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. ఆ లోపాలని చక్కగా చెక్కి ఒకానొక రోజున మనందరినీ ఒక సంపూర్ణులుగా చేస్తాడని దేవుడు ఈ విషయం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఈ విషయాన్ని విన్న మీరందరూ ఈరోజు కూడా ఏ ఒక్కరు కూడా నేను విలువలేని పని చేస్తున్నాను, సమాజంలో నాకంటూ ఒక విలువ లేదు అని అనకుండా దేవుడే స్వయంగా వడ్రంగిగా తయారైపోయి శ్రామిక జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనం కూడా ఆనందంతో మనకు చేతిలో ఉన్నటువంటి పనిని ఈ రోజంతా ఉల్లాసంతో శక్తి వంచన లేకుండా పనిచేసి మనకున్నటువంటి బాధ్యతలు మనం నెరవేర్చి మన కుటుంబాన్ని, ఈ సమాజాన్ని మనవంతుగా సహాయం చేస్తూ ఈ లోకానికి మనమేంటో తెలిసేలా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు. ఆయన చేతిలో మనమందరం పడినట్టయితే పరలోక రాజ్యం కోసం ఒక చక్కని శిల్పముగా తయారు చేసే ఆధిక్యత, ఆ గుణ లక్షణం అనేది దేవునికి మెండుగా ఉంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.